ఇంత 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఆర్డీఓ ప్రభుత్వ భూమి అని చెప్తుంటే ఎట్లా ఒక చిన్న ఎంప్లాయీ ఎంఆర్ఓ దీన్ని ప్రైవేట్ భూమి తెలుస్తాడు? ఎట్లా ఇది రాత్రికి రాత్రే భూభారతిలో ప్రైవేట్ భూమిగా ఎట్లా మారుతుంది అనేటువంటిది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మేము అందుకే సూటిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఒకవేళ ఈ గవర్నమెంట్కు ఈ స్కామ్తో సంబంధం లేకపోతే, ప్రభుత్వ పెద్దలకు ప్రమేయం లేకపోతే వెంటనే ఎంఆర్ఓ ఆర్డర్ను సస్పెండ్ చేయండి. ఆ తప్పుడు ఆర్డర్ ఇచ్చిన ఎంఆర్ఓను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయండి. హైకోర్టు ఆర్డర్ మీద అప్పీల్కు వెళ్ళండి. భూభారతిలో పట్టాభూమిగా దీన్ని మార్చినారు కనుక దాన్ని తిరిగి వెంటనే నిషేధిత జాబితాలో పెట్టండి. మీరు మాటికి చీటికి ప్రతిపక్షాల మీద మేము ఏదైనా మాట్లాడంగానే సిఐడి ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ, కమిషన్లు, సరే వేసుకోండి, మేమేమి దానికి భయపడేది లేదు. కానీ దీని మీద ఎందుకు ఒక సిట్ అయ్యావు? దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలు ఎవరు? దీని ఎందుకు ఇంత పెద్ద ధైర్యం ఆ తహసీల్దార్ చేసి ఇన్ని వందల వేల కోట్ల భూమిని ఏ రకంగా ఆర్డీఓ ఆర్డర్లను ధిక్కరించి పట్టాభూమిగా మార్చిండో వెలికి తీయాలంటే ఒక సిట్ అయ్యి దీని మీద సిఐడి ఎంక్వైరీ అయ్యి ఈ విషయాలన్నీ బయటకు తీసి ఈ భూమిని కాపాడండి. ఏ ధైర్యం మీద చేసిండు? దీని మీద ఓన్లీ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్తో సరిపెట్టినారే, దీని వెనుక కలెక్టర్ గారు ఉన్నారా, సిసిఎల్ఏ ఉన్నారా? ఉన్నతాధికారుల ప్రమేయం లేకుండా, ఉన్నతాధికారుల డైరెక్షన్ లేకుండా ఎంఆర్ఓ ఈ రకంగా ఇంత విలువైనటువంటి శంషాబాద్లో ఇంత విలువైన భూమిని 170 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ధైర్యం ఒక తహసీల్దార్కు ఉంటుందా అని మేము అడుగుతా ఉన్నాం. మీది నిజమైన ప్రజాపాలన అయితే, మీ మాటల్లో నిజాయితీ ఉంటే, మీకు దీంట్లో భాగస్వామ్యం లేకపోతే, మీరు తప్పు చేయకపోతే, దీని వెనుక ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకపోతే వెంటనే ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టండి. తహసీల్దార్ ఆర్డర్ను సస్పెండ్ చేయండి, తహసీల్దార్ను డిస్మిస్ చేయండి, లోతైన విచారణ జరిపి దీని వెనుక ఉన్న పెద్దలను బొక్కలను నెట్టండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో బైసాబ్, నాకు ఇంకా 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ నేను మళ్ళీ మాట్లాడతా ఇవాళ ఒక్కరోజు. ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ మన గిరిజనులకు సంబంధించిన లంబాడి హక్కుల పోరాట సమితి ప్రోగ్రాంలో మాట్లాడినాం. ఇందాక ఒక సింగరేణి విషయంలో కూడా ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మాట్లాడినాం. బట్ మీరు చాలామంది లేరు కనుక దాన్ని కొంత క్లుప్తంగా సింగరేణికి సంబంధించి కూడా నేను చెప్పిన విషయాన్ని ఇక్కడ కూడా కొంత చెప్పే ప్రయత్నం చేస్తా చాలా డీటెయిల్గా. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, రాష్ట్రంలో సింగరేణిలో కూడా ఒక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. చాలా విషయాలు చెప్పాను, కానీ నేను ఒక చిన్న విషయం మాత్రమే ఇక్కడ చెప్పి ముగించే ప్రయత్నం చేస్తా. అయితే ఈరోజు సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉంది అని చెప్పి ఈరోజు సింగరేణి తన వెబ్సైట్లో చెప్పింది. సింగరేణి తన లెక్కల్లో చూపించింది. పోయిన సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది అన్నప్పుడు 40 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, ఆ బొగ్గు మీద, ఆ నిల్వ మీద వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినరు. అంటే బొగ్గు ఉత్పత్తి అయింది, ఇంకా మేము అమ్మలేదు, మా దగ్గర స్టాక్ ఉంది అని కనుక ఆ బొగ్గు మీద మేము 4200 రూపాయలు ఒక మెట్రిక్ టన్ అమ్మితే మాకు ఇంత ఆదాయం వస్తుందని చెప్పి దాన్ని లెక్కబెట్టి ఆ బొగ్గు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టినరు. ఆ బొగ్గు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కట్టినరు. ఆ బొగ్గు మీద కోల్ సెస్ కట్టినరు. ఆ బొగ్గు నిల్వల మీద మాకింత ప్రాఫిట్ వచ్చిందని చెప్పి దాంట్లో సిఎస్ఆర్ నిధులు కూడా ఖర్చు పెట్టారు. మరి మేమేమంటున్నామంటే ఆ బొగ్గు లేదు, అసలు ఏమైంది ఆ బొగ్గు? ఏం చెప్తుంది సింగరేణి అంటే, మందమర్రి డివిజన్లో 7,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, శ్రీరాంపూర్ డివిజన్లో 8 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, RG1 రామగుండం 1 డివిజన్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందని, RG3లో 4 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, భూపాలపల్లిలో 5,40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని, అదేవిధంగా SPLలో 2 లక్షలు, YLDలో 2,50,000 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వ ఉందని సింగరేణి తన ఆన్లైన్ వెబ్సైట్లోనే ఉంది. నథింగ్ సీక్రెట్, ఓపెన్ పబ్లిక్ డొమైన్లోనే ఉంటుంది.
బొగ్గు అనేది ఏం బంగారం కాదు, ఇంట్లో దాచుకునేది కాదు. 40 లక్షల